తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలంతా జలమయమయ్యాయి. ములుగు జిల్లా వాచేడు, వెంకటాపురం మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చల్ల, వెంకటాపురం మండలాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగటంతో పాటు గోదావరి వరద పరవళ్లు తొక్కింది. ఎగువన ఉన్న సమ్మక్క సారక్క బ్యారేజ్ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో పేరూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎదిరెగుట్టల వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. బోధాపురం, కుక్కతోగువాకు, కొండాపురం బ్రిడ్జ్ నీట మునగటంతో ప్రమాద స్థాయిని మించి నీరు ప్రవహిస్తుంది. ములుగు జిల్లాలో వరద సహాయక కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఏటూరు నాకారంలోని సామాజిక వైద్యశాలను మంత్రి సందర్శించారు. భారీ వర్షాలు, వరదల సందర్భంగా ముందస్తుగా తరలించిన గర్భిణీ స్త్రీలకు ఐసీయూలో అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వారికి పళ్లు, బ్రెడ్ ప్యాకెట్లు మంత్రి సీతక్క పంపిణీ చేశారు. బొగతా జలాశయం వద్ద మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. వాచేడు మండలంలో పూసూరు బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిని మంత్రి సీతక్క పరిశీలించారు. గోదావరి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉన్నారని, ఎవరూ భయభ్రాంతులకు గురికావద్దని సీతక్క వారికి చెప్పారు. ప్రాంతాలు ములుగు, గోవింద్రపేట, తాడవాయి, ఏటూరు నాగారము, వాజేడు, ఇప్పుడు మరి బొగతా దగ్గర దాకా రావడం జరిగింది. ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వాగుల యొక్క ప్రవాహం యొక్క ఉధృతిని కూడా అంచనా వేసుకుంటూ అలర్ట్, కింది స్థాయి అధికారులను ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ బొగతగాడికి కూడా పెద్ద ఎత్తున విజిటర్స్ వస్తారు, పర్యాటకులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఉధృతిని కూడా పరిశీలించడం జరిగింది. గత రాత్రి కంటే ఇప్పుడు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ 5-6 మండలాల ప్రజలు కూడా మరి మేమందరం అప్రమత్తం చేస్తా ఉన్నాము. అదే కాకుండా మీడియా సోదరులు కూడా ఎప్పటికప్పుడు విషయాలను మాకు తెలియజేస్తా ఉన్నారు. ఇంకా కూడా మీరు కూడా మాతో పాటు ఈ యొక్క ఫ్లడ్ నుంచి పబ్లిక్ ను మరి సేవ్ చేయడంలో మీరందరి యొక్క తోడ్పాటు ఉండాలని కోరుకుంటూ, మరోవైపు ఎలిమేడి దగ్గర పోలీసులు చిక్కుకుపోయారు. పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 2 రోజులుగా వాగులోనే పోలీసులున్నారు. 5 రోజుల క్రితం మావో ఆపరేషన్ నిమిత్తం అడవికి వెళ్లిన పోలీసు బలగాలు తిరుగు ప్రయాణంలో మార్గం సరిగా లేకపోవడంతో అడవిలోనే చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్ ద్వారా అడవిలో చిక్కుకున్న వారిని వాచేడుకు తరలించారు.